లాస్ట్ వీడియోలో చంద్రగుప్త మౌర్యుడి గురించి దాకా మాట్లాడుకున్నాం. మౌర్య డైనస్టీలో మిగిలిన రాజులైన బింబిసారుడు గురించి, అశోకుని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుంటూ, అలాగే ఆ కాలంలో ఉన్న మతాల గురించి, అప్పట్లో ఉన్న దేవతల గురించి మాట్లాడుకుంటూ, అలాగే అశోకుడు కట్టించినటువంటి పిల్లర్స్ గురించి, స్తూపాల గురించి, అలాగే ఈ స్తూపాల యొక్క నిర్మాణం కానీ, ఆర్కిటెక్చర్ కానీ తర్వాత కాలంలో హిందూ దేవాలయాలు కట్టడానికి ఎలాగ దోహదపడ్డాయి, ఏ విధంగా రిలేట్ అయి ఉన్నాయన్న విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. చంద్రగుప్త మౌర్యుడు మరణించిన తర్వాత అతని కుమారుడైన బిందుసారుడు 299 BCEలో మౌర్య డైనస్టీలో నెక్స్ట్ రాజు అయ్యాడనమాట. అసలు ఇక్కడ బిందుసారుడికి బిందుసారు అని పేరు ఎలా వచ్చిందంటే, కౌటిల్యుడి ఆలోచన ఎలా ఉండేదంటే, దేశాన్ని పాలించే రాజు చాలా బలంగా, చాలా స్ట్రాంగ్గా ఉండాలని కోరుకునేవాడు. అందుకే చంద్రగుప్త మౌర్యుడికి ప్రతిరోజు స్మాల్ డోస్ పాయిజన్ ఎక్కించేవాడు అనమాట తన ఆహార రూపంలో. కౌటిల్యుడు ఎక్కిస్తున్నటువంటి విషయం చంద్రగుప్త మౌర్యుడి శరీరంలో తనంతట తానుగా యాంటీబాడీస్ క్రియేట్ చేసుకుని ఆ విషానికి తగ్గట్టుగా నిరోధక శక్తిని తన శరీరం తయారు చేసుకుంటుంది అనమాట. ఈ విధంగా రాజు చాలా దృఢంగా, శత్రువులు ఎలాంటి పథకాలకి పడకుండా ఉండే విధంగా రాజుని, చంద్రగుప్త మౌర్యుడిని కౌటిల్యుడు తయారు చేశాడనమాట. ఈ ప్రాసెస్లో ఏమైందంటే, ఒకరోజు తెలియకుండా తన ఆహారంలో విషం ఉన్న సంగతి తెలియక ప్రసవానికి సిద్ధంగా ఉన్న అతని భార్య తినడం జరిగిందనమాట. ఆ రోజు ఏమైందంటే, ప్రసవించిన తర్వాత తన కొడుకు శరీరం అంతా నీలం రంగులో ఉండి పుట్టడం జరిగింది. ఈ విషయం తెలిసిన కౌటిల్యుడు యాంగ్జైటీతో ఆ రాజ్యం అంతా ఈ కబురు పెట్టి చికిత్సకు కావాల్సిన వ్యక్తి కోసం, చికిత్స పథకం కోసం వెతకసాగాడు అనమాట. ఇలాగా నీలం కలర్, బ్లూ కలర్లో పుట్టినటువంటి చంద్రగుప్త మౌర్య యొక్క కొడుకుని కాపాడుకోవడానికి అప్పట్లో ఉన్న వైద్య ప్రక్రియ ప్రకారం రక్తనాళాలు లేని ప్రదేశంలో చికిత్స చేయాలి అని చెప్పి సూచన ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా పుట్టిన శిశువు యొక్క నుదుటి భాగంలో చికిత్స చేయడం వల్ల ఈ విధంగా ఇక్కడ ఒక మచ్చ పడింది అనమాట నుదుటి మీద. సో చికిత్స అనంతరం శిశువు యొక్క నుదుటి మీద ఒక మచ్చ పడడం వల్ల కౌటిల్యుడు అతనికి బిందుసారుడు అని నామకరణం చేశాడనమాట. తన తండ్రి చంద్రగుప్త మౌర్య ద్వారా గ్రీక్ దేశంతో అయినా, దాని పక్క దేశమైన సిరియా మరియు గ్రీక్ దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఈ బిందుసారుడు ఉండేవాడు అనమాట. అమిత్రోచాట్స్ అని చెప్పేసి గ్రీక్ వాళ్ళు బిందుసారుని పిలిచేవారు అనమాట. అమిత్రోచాట్స్ అంటే డిస్ట్రాయర్ ఆఫ్ ఫోర్స్, అంటే శత్రువుల్ని నాశనం చేసే వ్యక్తి అని చెప్పేసి అర్థం. ఫిలడెల్ఫియస్ టాలమీ అనే ఈజిప్ట్ రూలర్తో కూడా బిందుసారుడు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసేవాడు అనమాట. ఈ ఫిలడెల్ఫస్ టాలమీని ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ అని కూడా అంటారు. ఫస్ట్ టైం ఈ బిందుసారుడే సౌత్ ఇండియాని ఆక్రమించుకోవడం ద్వారా మగధ సామ్రాజ్యంలో దక్షిణ భారతదేశం కలవడం జరిగిందనమాట. తర్వాత బిందుసారుడు 273 BCEలో మరణించడం జరిగింది. బిందుసారుని మరణం తర్వాత రాజ్యాధికారం కోసం అతని కొడుకుల మధ్య అంతర్యుద్ధం 4 సంవత్సరాల పాటు కొనసాగిందనమాట. 269 BCEలో ఈ అంతర్యుద్ధం ముగిసి అశోకుడు రాజ్యాధికారం కోసం పోటీపడిన అతని అన్నదమ్ములందరినీ హతం చేసి అశోకుడు రాజ్యాధికారం చేపట్టాడు. అతని అన్నదమ్ములను చంపేసి రాజ్యాధికారం చేపట్టిన తర్వాత అశోకుడు చాలా అగ్రెసివ్గా ఉండేవాడు. సో ఎక్కడైనా ఏదైనా వార్లో విక్టరీ జరిగిన తర్వాత అక్కడ ఒక పిల్లర్ని కట్టి అతని విక్టరీని సెలబ్రేట్ చేసుకునేవాడు అనమాట. ఈ విధంగా 269 BCEలో అశోకుడు మగధ సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన తర్వాత 261 దాకా అతను చాలా అగ్రెసివ్గా వార్స్ చేసుకుంటూ విక్టోరియస్గా పిల్లర్స్ని నిర్మించుకుంటూ తన రాజ్యాన్ని ఎలాంటి రివోల్ట్స్ లేకుండా పాలించడం జరిగిందనమాట. సో 261లో కళింగ యుద్ధం జరిగింది. అసలు ఇక్కడ కళింగ యుద్ధం జరగడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, కళింగ ఆస్థానంలో ఉన్న పోర్ట్స్, ఈ సముద్రం ద్వారా తను విదేశాలతో వర్తక వ్యాపారాలు చేయడానికి తన పోర్ట్స్ ఎంతో ఇంపార్టెంట్ అయిందనమాట. ఇక్కడ కళింగ రాజ్యం ఏదైతే ఉందో అది మౌర్య డైనస్టీలో కలవడానికి అంగీకరించకపోవడంతో అశోకుడు తన సైన్యంతో కళింగ రాజ్యం మీద దాడి చేశాడనమాట. ఈ యుద్ధంలో అశోకుడు వినేనప్పటికీ ఎంతో రక్తపాతం జరిగిందనమాట. అశోకుడు కళింగ రాజ్యంలోని ధౌలి ప్రాంతంలోని దయా రివర్ దగ్గరకు వచ్చాక ఆ నది అంతా రక్తపాతంతో కనిపించేసరికి అతను ఒక పశ్చాత్తాపానికి గురయ్యి ఇక నుంచి యుద్ధాలు చేయకూడదు అని చెప్పేసి ఇక నుంచి అప్పటి వరకు ఉన్న అగ్రెసివ్నెస్ని పక్కన పెట్టి బుద్ధిజంని తీసుకొని అప్పటి నుంచి తన కల్చరల్ ఎనక్సేషన్ మొదలెట్టాడు అనమాట. అంటే ఇప్పటి వరకు మిలిటరీ ఎనక్సేషన్ అంటే యుద్ధాల ద్వారా రాజ్యాలను ఆక్రమించుకునే పద్ధతిని అవలంబించే అశోకుడు అప్పటి నుంచి సాంస్కృతికంగా అంటే మతాన్ని ప్రచారం చేయడం ద్వారా, సో ఈ విధంగా భేరీ ఘోష నుంచి ధమ్మ ఘోషలోకి అశోకుడు తన పరిపాలనని మార్చాడనమాట. మనం అశోకుడిని అశోక ది గ్రేట్ కానీ, అశోక చక్రవర్తి అని కానీ ఎందుకు అంటామంటే,
ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్ టిల్ ద డేట్ అని అశోక చక్రవర్తిని ఎందుకంటారంటే అతను పరిపాలించిన లార్జెస్ట్ టెరిటరీ ఎప్పటి వరకు ఏ వ్యక్తి ఈ భూమి మీద పరిపాలించింది లేదనమాట. మన చరిత్రలో తర్వాత గుప్తా డైనస్టీలో సముద్రగుప్తుడిని చక్రవర్తి అని పిలిచాం. బట్ ఫస్ట్ హిస్టరీలో చక్రవర్తి అని పిలిచింది మాత్రం ఈ అశోకుడిని మాత్రమే. తర్వాత ఈ విధంగా అగ్రెసివ్నెస్ నుంచి ధమ్మఘోషకి మారినటువంటి అశోకుడు, ఈ విధంగా బుద్ధిజం తీసుకున్నటువంటి అశోక చక్రవర్తి ధమ్మ డాక్ట్రైన్, ధమ్మ సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకుంటా 250 BCEలో థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. మనకి అశోకుని గురించి ఉన్న ఆధారాలు ఏంటంటే అప్పట్లో అతను చేసినటువంటి ఇన్క్రిప్షన్స్ అనమాట. ఈ ఇన్క్రిప్షన్స్ ఏ భాషలో ఉన్నాయి అని చూస్తే మన దేశంలో ఉన్న ఇన్క్రిప్షన్స్ మోస్ట్లీ ప్రాకృత భాష. ఈ ఇన్క్రిప్షన్ అన్నిటిలోని అశోక చక్రవర్తికి పేరు అశోకుడు అని ఎక్కడా మెన్షన్ చేయలేదన్నమాట. ఈ ఇన్క్రిప్షన్స్లో అశోకుని పేరు ఏ విధంగా రాయబడిందంటే దేవనాం పియదాసి అని చెప్పి ప్రాకృత భాషలో రాయబడింది అనమాట. అంటే బిలవ్డ్ ఆఫ్ గాడ్స్, అంటే దేవుడి చేత ప్రేమించబడిన వ్యక్తి అని చెప్పి దాని అర్థం. ఈ ప్రాకృత భాష ఏంటంటే సాంస్క్రిట్ భాష నుంచి డిరైవ్ అయిన భాష అనమాట. మనకేంటంటే శుద్ధ భాష అని ఉంటాయి, అంటే ప్యూర్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ సాంస్క్రిట్ అన్నది శుద్ధ భాష, ప్యూర్ లాంగ్వేజ్ అనమాట. ఈ ప్రాకృత అన్నది డెరివేటివ్, అంటే ఈ ప్యూర్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ నుంచి డిరైవ్ అయిన భాష అనమాట. సో ఈ ఇన్క్రిప్షన్స్ చూస్తే 13th మేజర్ రాక్ యొక్క ఇన్క్రిప్షన్లో మనకి కళింగ వార్ గురించి రాయబడింది. సో ఈ కళింగ వారు తర్వాత అశోకుడు నిర్మించినటువంటి పిల్లర్స్ అన్నీ ఇంపార్టెంట్ బుద్ధుని యొక్క ఇంపార్టెంట్ ప్లేసెస్లోనే నిర్మించడం జరిగింది. మన దేశంలో నాకు తెలిసి 4 మేజర్ ఎపిక్స్ ఉన్నాయండి. 1 మహాభారతం, 2 రామాయణం, 3 శిలాపాధికారం, 4 మణిమేకలై. సో ఈ టైంలో ఉన్నటువంటి దేవతలు యక్ష అండ్ యక్షిని. ఈ యక్షిని అనే దేవతని బుద్ధిజంలోను, హిందూయిజంలోను, జైనిజంలోను మనకి రెఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. హిందూయిజంకి వస్తే మనకి మహాభారతంలోని ఎపిక్లో మనకి రెఫరెన్సెస్ ఉన్నాయి. అలాగే తమిళ్ లిటరేచర్ అయినటువంటి శిలాపాధికారంలో కూడా యక్షిని దేవత గురించి మనకి రెఫరెన్సెస్ ఉన్నాయి. అలాగే హిందూయిజంలో సప్త మాతృకా పూజలో కూడా 7 యక్షిని దేవతలను పూజించడం జరుగుతుంది. జైనిజంకి వస్తే మనకి తీర్థాంకర్స్ అని ఉంటారండి, 24 తీర్థాంకర్స్. అలాగే 24 యక్షినీలను కూడా జైనిజంలో పూజించడం జరుగుతుంది. ఇంకా బుద్ధిజంకి వస్తే స్తూప ఆర్కిటెక్చర్లో ఎదురున్నటువంటి తోరణంలో ఇరువైపులా యక్షిని దేవతల రూపాలు చెక్కబడి ఉంటాయన్నమాట. ఎంట్రన్స్ దగ్గర యక్షిని దేవత ఉండడం ఆస్పీషియస్గా, అంటే శుభప్రదంగా భావిస్తారన్నమాట. ఉదాహరణకు సాల్ బంజికా యక్షిని, అంటే సాల్ చెట్టు యొక్క ఒక బ్రాంచ్ని పట్టుకుని ఉన్నటువంటి యక్షిని దేవత. అంతేకాకుండా ఈ సాల్ బంజికా యక్షిని అనే దేవతని జపాన్లోను మరియు ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్లో మనం చూడవచ్చు అనమాట. ఈ సాల్ బంజికా యక్షిని దేవతని మన స్తూపాల్లో కూడా తోరణంలో ఇరువైపులా చెక్కబడినది. ఈ సాల్ చెట్టు అంటే గూగిలం చెట్టు అండి, దాన్నే సాలువా చెట్టు అని కూడా అంటారు. హిందూయిజంలో ఋషులు మరియు బ్రాహ్మణులు ముక్తి కోసం మరియు ఎన్లైటన్మెంట్ కోసం మెడిటేషన్ చేస్తూ ఉంటారండి. సో వాళ్ళు కొన్ని నెలల పాటు ఇలాంటి మెడిటేషన్ చేస్తారండి. సో ఈ టైంలో ఏమవుతుందంటే గాలి ధూళితో పాటు మట్టి చేరుకుంటూ ఉంటుందండి. ఆ మట్టి ఏదైతే అతని చుట్టూ ఒక స్తూపంలాగా తయారవుతుంది అన్నమాట, పుట్టలాగా. సో ఆ పుట్టను పగలగొట్టుకుని ఈ ఋషి బయటకు వచ్చినప్పుడు తను ఎన్లైటన్ బీయింగ్ అయ్యాడని చెప్పి అందరూ భావించి అతన్ని గౌరవించేవారు అనమాట. సో ఈ బుద్ధిజంలో స్తూపాలను ఎలా నిర్మిస్తారంటే ఎవరైతే చనిపోయారో డెడ్ బాడీ యొక్క అవశేషాలని సెంటర్లో పెట్టి దాని చుట్టూ అండా అని చెప్పి క్లోజ్డ్ స్ట్రక్చర్ నిర్మిస్తారనమాట. ఈ క్లోజ్డ్ స్ట్రక్చర్ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ప్రదక్షిణ పాత్ ఒకటి నిర్మిస్తారు. దాని చుట్టూ ఉండే గోడని మనం ఏమంటారంటే వేదిక అని పిలుస్తారనమాట. ఈ వేదికలో ఈ వాల్ అయితే వేదిక ఏదైతే ఉందో ఈ గోడలో మనకి ఫోటో ఫ్రేమ్స్ పెడతారన్నమాట. లైక్ ఒక రాయి మీద ఇన్క్రిప్షన్ చేయబడినవి కానీ, లేదా ఏదైనా పిక్టోరియల్ ఒక కథను కానీ, మోరల్ ఇంటెలిజెంట్ స్టోరీస్ కానీ, లేదా బర్త్ ఆఫ్ బుద్ధాది కానీ, లేదా బుద్ధ యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు కానీ, సిచ్యువేషన్స్ కానీ ఈ ప్రదక్షిణ పాత్ చుట్టూ ఉన్నటువంటి వేదిక అనే గోడ మీద చెక్కబడి ఉంటాయన్నమాట. ఈ గోడకి 4 ద్వారాలు ఉంటాయి. 4 ద్వారాల యొక్క ఎంట్రన్స్ ని తోరణం అంటారు. ఈ తోరణం యొక్క ఇరువైపులా యక్షిని దేవతలు నిర్మించబడి ఉంటాయన్నమాట. నెక్స్ట్ అండా ఏదైతే క్లోజ్డ్ స్ట్రక్చర్ ఉందో ఆ అండా పైన మనకి హార్మిక అని, యక్షి అని, దానిపైన చక్రి అని ఉంటుంది అనమాట. ఈ చక్రి ఏంటంటే 3 రత్నాలు ఉంటాయి. ఈ బుద్ధిజంలో ఈ 3 రత్నాలని ఒకటి బుద్ధ, ఒకటి ధమ్మ, ఒకటి సంఘ అంటారు. బుద్ధ అంటే అవేకెండ్ వన్, అంటే నిజాలు తెలిసిన వ్యక్తి, అంటే అన్నీ తెలుసుకున్న వ్యక్తి అని చెప్పి అర్థం, అవేకెండ్ వన్ బుద్ధ. నెక్స్ట్ ఉన్నది ధమ్మ అంటే సిద్ధాంతం. మన ధమ్మ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు అంటే బుద్ధిజంలో ధమ్మ సిద్ధాంతం ఫాలో అవుతారు అనమాట. నెక్స్ట్ ఉండే 3వ రత్నం సంఘ. సో బుద్ధిజంలో ఈ 3 రత్నాలు అంటారు, బుద్ధ, ధమ్మ, సంఘ.
ఈ సంఘ అంటే ఫాలోవర్స్ అనమాట. సంఘం అంటే తనని నమ్మి తన సిద్ధాంతాలని ధమ్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కలిసి ఉండేదాన్ని సంఘ అంటారు. సో బుద్ధ, ధమ్మ, సంఘ ఈ 3 రత్నాలని ఈ ఛత్రిలో నిర్మిస్తారనమాట. ఈ ఛత్రి ఉండే అక్షి అన్నది దాన్ని ఏమంటారంటే యాక్సిస్ ఆఫ్ ఎర్త్ అంటారు. అండ్ ఈ 4 తోరణాలు ఏదైతే ఉన్నాయో 4 దిక్కుల వైపు ఉంటాయండి. బట్ అవి 4 దిక్కుల్ని సూచించవు. సో ఈ 4 తోరణాలు ఏదైతే ఉన్నాయో ఈ 4 తోరణాలు బుద్ధుని యొక్క జీవితంలో 4 ఇంపార్టెంట్ సంఘటనల్ని మనకి సూచిస్తాయన్నమాట. ఒకటి అతని యొక్క జననం, బర్త్. 2 నిర్వాణ, అతనికి ఎన్లైటన్మెంట్ ఎక్కడైందో అది. 3వది టీచింగ్, తను ఫస్ట్ ఎప్పుడైతే తను ప్రీచ్ చేశాడో తన సిద్ధాంతాన్ని ఆ ప్లేస్ అనమాట. ధర్మచక్ర పరివర్తన్ అని అంటారు. 4వది తన డెత్ అనమాట, ఎక్కడైతే చనిపోయారో అది, దాన్ని మహాపరినిర్వాణ అంటారు. సో బుద్ధుని పుట్టింది లుంబినిలో, అండ్ అతనికి నిర్వాణ ఎన్లైట్మెంట్ అయింది బోధ్గయాలో, అండ్ అతను ఫస్ట్ ధర్మ పరినిర్మాణ చేసింది సార్నాథ్లో, అండ్ డెత్ మహాపరినిర్వాణ జరిగింది కుషీనగర్లో. ఈ లుంబిని, బోధ్గయ, సార్నాథ్ అండ్ కుషీనగర్ ఈ 4 ఈస్ట్, సౌత్ అండ్ వెస్ట్ అండ్ నార్త్ని రిప్రజెంట్ చేస్తారు. సో ఈ స్తూప ఏదైతే ఉందో అది మైక్రోకాస్మ్ ఆఫ్ బుద్ధ అనమాట. అంటే బుద్ధుని యొక్క సూక్ష్మ రూపం. ఏదైతే ఇది ప్రదక్షిణాపాత మేతి ఉందో దాన్ని బుద్ధుని యొక్క కాళ్ళు, మోకాల కింద సూచిస్తారు. అతని యొక్క అండ ఏదైతే ఉందో అతని యొక్క మిడిల్ బాడీని సూచిస్తారు. ఏదైతే హార్మిక, యస్తి అండ్ ఛత్రి ఉన్నాయో ఇది బుద్ధుని యొక్క తలతో రిప్రజెంట్ చేస్తారనమాట. అదేవిధంగా మన హిందూయిజంలో చూస్తే వినాయకుడు యూనివర్స్ని మొత్తం తిరిగి రావడానికి శివపార్వతుల చుట్టూ తిరిగి యూనివర్స్ కింద మైక్రోకాస్మమ్ ఆఫ్ యూనివర్స్ శివపార్వతులు అని చెప్పి వినాయకుడు చెప్పడం జరిగింది. అలాగే ఈజిప్ట్లో పిరమిడ్స్ని మైక్రోకాస్మమ్ ఆఫ్ యూనివర్స్ అని చెప్పేసి వాళ్ళు భావిస్తారనమాట. సో ఈ విధంగా అశోక చక్రవర్తి కళింగ యుద్ధం తర్వాత పశ్చాత్తాపంతో బుద్ధిజం తీసుకుని బుద్ధిజాన్ని నలుమూలలా వ్యాపించడానికి తన కొడుకైనటువంటి మహేంద్రాని, తన కూతురైనటువంటి సంఘమిత్రాని శ్రీలంకకి పంపించి బుద్ధిజాన్ని వ్యాపింపజేశాడనమాట. అంతేకాకుండా అశోకుడు బుద్ధిజాన్ని సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి కూడా తను వ్యాపింపజేశాడనమాట. ఈ విధంగా బుద్ధిజంని నలువిధాలా వ్యాపించడానికి ఎక్కువ మొత్తంలో నిధుల్ని అశోకుడు వెచ్చించడం జరిగిందనమాట. 232 BCలో అశోకుడు మరణించిన తర్వాత అతని వారసులు అతని లెగసీని మెయింటైన్ చేయలేక మౌర్య డైనెస్టీ అంతరించిందనమాట. ఈ విధంగా మౌర్య డైనెస్టీలో చివరి రాజు అయినటువంటి బృహద్రథ్ అతని ఓన్ మినిస్టర్ అయినటువంటి పుష్యమిత్ర శుంగ వెన్నుపోటు పడడం ద్వారా అంతరించింది. ఈ విధంగా పుష్యమిత్ర శుంగ డైనెస్టీని స్థాపించాడు. ఈ విధంగా అశోకుడు మొదలుపెట్టినటువంటి స్తూపాల నిర్మాణం తర్వాత కాలంలో గుప్తులు హిందూ దేవాలయాల రూపంలో నిర్మించడం మొదలెట్టారనమాట. తర్వాత కాలంలో చోళులు ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ ద్వారా మన సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రస్తుత చాలా ప్రముఖ దేవాలయాలు ఆ కాలంలో అంటే 1000 AD నుంచి 1500 AD మధ్యలో నిర్మించడం జరిగింది. ఈ వీడియోని ఇక్కడితో ముగిద్దామండి. వచ్చే వీడియోలో పోస్ట్ మౌర్యన్ డైనెస్టీలో భారతదేశం అంతా చిన్న చిన్న ముక్కలుగా ఎలా విడిపోయింది, శాతవాహనులు ఎలాగా ఏకీకృతం చేయడానికి ప్రయత్నించారు, తర్వాత కాలంలో గుప్తులు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఎలాగా విడిపోయాయి, ఢిల్లీ సల్తనేట్ గురించి, మొఘల్స్ గురించి, అలాగే ఇండియాలో బ్రిటిష్ రూల్ గురించి, ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుకుందాం. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. దాని ద్వారా మరికొంతమందికి ఈ వీడియోని రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.